హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైబిఎస్. ఈరోజు 3Dలో ఒక అక్షరాన్ని రాద్దామని వచ్చానండి మీ ముందుకి. అది కూడా ఏబిసిడిలో ఒక అక్షరం అండి. అంటే ఎఫ్ అనే అక్షరం ఎలా రాయాలి. అయితే ఈ ఎఫ్ అనే అక్షరానికి మీకు ఆల్రెడీ ముందు చెప్పానండి. ఒక బాక్స్ అనేది కావాలండి. ఏదైనా లెటర్ గీస్తే కనుక బాక్స్ ఎలా తీసుకుంటాం. అయితే ఒక బాక్స్ తీసుకున్న తర్వాత నిలువుగా 3 బాక్సులు వస్తాయండి. అడ్డంగా వచ్చేటప్పుడు 4 బాక్సులు వస్తాయండి. అర్థమైందండి. ఈ 4 బాక్సులు ఎలా గీస్తాము, ఈ నిలువుగా వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది, అడ్డంగా వచ్చేటప్పటికి ఎలా కనిపిస్తుంది అనేది ఈ బాక్సుల రూపంలో ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దామండి. అందులోకి నేను పెన్సిల్తో లైట్గా గీతలు గీస్తున్నానండి. ఎలా గీసాము ఈరోజు మన క్లాస్లో చూద్దామండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎఫ్ అనే అక్షరాన్ని క్లియర్గా రాయడం కోసం ఒక మార్కర్ తీసుకున్నాను డైరెక్ట్. అయితే మనం ఒక బాక్స్ తీసుకున్నాం కదా, లైన్ తీసుకున్నాం అండి. దానికి తగ్గట్టుగా లావుగా తీసుకుని కింద ఒక గ్యాప్ ఇచ్చుకుని జాగ్రత్తగా సెకండ్ లైన్ గీసానండి. చూడండి. తర్వాత వచ్చేటప్పటికి ఒక స్ట్రైట్ లైన్ అంటే నిలువు లైనే చిన్నది గీస్తున్నానండి. తర్వాత కొద్ది సేమ్ స్ట్రైట్ లైన్ అనేది పైన కూడా గీస్తున్నానండి. చూడండి. అంటే ఎఫ్ అనేది మనకి ఎలా కనిపిస్తుందో 2Dలో గీస్తున్నానండి ప్రస్తుతం. అంటే 2D లైన్ అనేది మీకు బాగా ఐడియా ఉందండి. ఎందుకంటే 2Dలో గీసేటప్పుడు రెండు పక్కల చక్క వైట్గా కనిపించి నీట్గా కనిపిస్తుందండి. అంటే మామూలు ఎఫ్ రాయడం వేరు, 2D ఎఫ్ రాయడం వేరండి. అయితే ఇప్పుడు 3Dలో ఎఫ్ అనేది రాద్దామనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చామండి. చూడండి. 3Dలో ఎఫ్ ఎలా రాస్తున్నాము. అయితే ఇప్పుడు షేడింగ్ అనేది పైకి గీస్తే అలా ఉంటుంది. అంటే పైకి షేడింగ్ ఇస్తే కనుక మనకు నీట్గా ఎలా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఈ 3D అనేది చూపిస్తున్నాను. చూడండి. చూస్తున్నారా. ఈ విధంగా 3D ఎఫెక్ట్ అనేది నీట్గా కనిపించే విధంగా నేను లైన్స్ అనే పైకి గీస్తున్నానండి. చూస్తున్నారా. ఈ విధంగా లైన్స్ అనే పైకి గీస్తుంటో ఈ డయాగ్రామ్ అనేది హైలైట్ ఎలా అవుతుంది చూడండి ఒకసారి. అయితే ఈ పెన్నతోనే మళ్ళీ సేమ్ నిలువు గీతలు అనేవి నీట్గా గీస్తున్నానండి. అయితే అడ్డగీతలు గీస్తే అలా ఉంటుంది. ఒక్కసారి చూస్తున్నారా. ఇలా అడ్డగీతలు కూడా ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను. చూడండి ఎలా కనిపిస్తుందో నీట్గా. అది అడ్డగీతలు, క్రాస్ గీతలు ఇవన్నీ గీస్తే కనుక ఒక 3D ఆకారం అనేది మనకు కనిపిస్తుందండి. అంటే అందరికీ లెటరింగ్ అనేది ఐడియా ఉండాలనే ఉద్దేశంతో మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చండి. అయితే కొంతమంది ఒక అక్షరం గీసేటప్పటికి అక్షరాన్ని 3Dలో గీయాలంటే కొద్ది ఇలా గీయాలా మనకు తెలియదే అనే ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ అర్థం అవ్వడం కోసం ఈ 3D లెటర్ అనేది చెప్పడం జరిగిందండి. చూడండి ఎలా కనిపిస్తుందో నీట్గా. ఇప్పుడు ఒక పక్కన డార్క్ షేడ్ అంటే మార్కర్తో ఏం చేస్తున్నానంటే కనుక బ్లాక్గా రుద్దేస్తున్నానండి. చూస్తున్నారా ఎలా కనిపిస్తుందో. ఇలా డార్క్ చేసేటప్పటికి అక్కడ ఉన్నటువంటి షేడ్ ఎలా కనిపిస్తుందో అనేది చూపిస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. అలా డార్క్ షేడ్ చూపిస్తున్నానండి. అంటే మనకి ఈ రైట్ సైడ్ కనిపించే చోటంతా బ్లాక్గా చూపిస్తాం అన్నమాట. ఎలా కనిపించింది అంటే ఈ బ్లాక్ అంతటిని ఈ మార్కర్తో రుద్దడం వల్ల ఏమవుతుందంటే కనుక బ్లాక్గా కనిపించి హైలైట్ అవుతుందండి మనకి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ బ్లాక్గా కనిపించే విధంగా నీట్గా ప్రజెంట్ చేస్తే కనుక డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దామండి. చూస్తున్నారా. ఈ విధంగా నీట్గా నేను ప్రజెంట్ చేస్తున్నానండి. ఇలా చేసిన తర్వాత మొత్తం అంతా కింద చేసేటప్పుడు ఒక పక్కన షేడ్ అనేది చేసామండి. అంటే 3 వైపులా కనిపిస్తుంది కాబట్టి 3D అంటారండి. అంటే మనకి స్ట్రైట్గా కనిపించేది, రైట్ సైడ్ కనిపించేది, పైనుంచి కనిపించేది అప్ సైడ్ అంటే పైనుంచి కూడా కనిపిస్తుందండి. ఇలా కనిపించేటువంటి 3 పక్కల కనిపిస్తున్న భాగాల్ని 3 రకాలుగా చూపిస్తామండి. అయితే ఒక పక్కన డార్క్ షేడు, ఒక పక్కన లైట్ షేడు, ఒక పక్కన మీడియం షేడ్ అనేది చూపిస్తామండి. చూడండి. ఇంకా డార్క్నెస్ అనేది నీట్గా కనిపించాలి కాబట్టి కొద్ది బ్రష్తో బ్లాక్ కలర్ని లైట్గా వేస్తున్నానండి. అయితే ఇక్కడ నేను వేసేటువంటి బ్లాక్ ఏంటంటే కనుక ఇండియన్ ఇంక్ అండి. చూస్తున్నారా. ఆ ఇండియన్ ఇంక్ని జాగ్రత్తగా వాడుతూ జాగ్రత్తగా చేస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో నీట్గా. ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ వేసేటప్పటికి చాలా నీట్గా కనిపిస్తుందండి. చూస్తున్నారా. ఈ విధంగా మనం డయాగ్రామ్ అనేది నీట్గా కనిపించాలంటే కనుక మనం కొద్ది ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా చేయాలండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా డయాగ్రామ్ అనేది నీట్గా చేస్తూ ఉంటే కనుక చాలామందికి 3D లెటర్స్ అనేది అలవాటు అవుతుందండి. చూసారా. ఈ విధంగా చేసిన తర్వాత పెన్సిల్తో షేడ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే మనం పెన్సిల్తో కలర్స్ వేస్తూ ఉంటామండి. అలాగే పెన్సిల్తో షేడ్ చేస్తే కనుక నీట్గా ఉంటుంది. కాబట్టి 10B పెన్సిల్తో ఏం చేస్తున్నానంటే ఒక పక్కన షేడ్ కనిపించే విధంగా పై సైడ్న లైట్గా షేడ్ చేస్తున్నానండి. అంటే షేడింగ్ అనేది ఉండాలి కదండి మనకి. ఆ షేడింగ్ అనేది ఎలా కనిపిస్తుంది ఏంటి అనే ఉద్దేశంతో లైట్గా షేడ్ చేస్తున్నానండి. అలాగే పైన కూడా
3D కనిపించాలనే ఉద్దేశంతో షేడింగ్ అనేది చేయడం చేస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో నీట్గా. అంటే ఈ లైన్స్ అనేవి నీట్గా కనిపించాలనే ఉద్దేశంతో నీట్గా ప్రజెంట్ చేస్తున్నామండి. చూస్తున్నారా? ఇలా 3D షేడ్ అనేది ఒక పక్కకు చూసేటప్పటికి నీట్గా కనిపిస్తుందండి. మీకు ఆల్రెడీ 3D అనేది కనిపిస్తుందని నాకు అర్థమైందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అయితే దీన్ని పేపర్ స్టెన్స్తో ఏం చేస్తున్నానంటే కొద్ది నీట్గా కనిపించాలనే ఉద్దేశంతో ఏం చేస్తున్నానంటే దాన్ని రఫ్ చేస్తున్నాను, షేడ్ చేస్తున్నానండి. అంటే మనం ఇలా రుద్దుతూ ఉంటాం కదండి, దాన్ని షేడ్ చేస్తున్నానండి. అంటే ఇలా చేయడం వల్ల ఆ డయాగ్రామ్ అనేది అందంగా కనిపించాలని, అది అందరికీ కనిపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను. చూడండి, ఇంకా కొద్ది డార్క్లోకి వెళ్తే చాలా బాగుంటుందండి. చూస్తున్నారా? ఇలా డార్క్లోకి వెళ్తే కనుక ఇంకా నీట్గా కనిపించాలనే ఉద్దేశంతో దీన్ని ఇలా ప్రజెంట్ చేస్తున్నాను. చూడండి ఎలా కనిపిస్తుందో. అయితే ఈ డయాగ్రామ్ అంతా చేసిన తర్వాత మొత్తం కలరింగ్ అనేది చేస్తే కనుక ఎలా ఉంటుంది, అయితే ఒక సింగిల్ కలర్ అనేది చూపిస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన అనేది వచ్చిందండి నాకు. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ఎరేజర్ అంతా నీట్గా నేను చేస్తున్నానండి. దాని మధ్యలో ఉన్న గీతలు కానీ ఇవన్నీ నీట్గా ఎరేజ్ చేస్తున్నానండి. ఎందుకు ఎరేజ్ చేస్తున్నామంటే కనుక ఒక డయాగ్రామ్ గీస్తున్నామంటే కనుక దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వాటిని ఎరేజ్ చేసుకుంటూ చేయాలండి. చూస్తున్నారా? ఇప్పుడు ఎలోయిష్లో ఉండేటువంటి అంటే హైలైట్ లైన్ ఇస్తాం కదండి, హైలైట్స్, దాంతో ఉన్నటువంటి హైలైట్గా కనిపించేటువంటి కలర్ని ఇస్తున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇది మనం ఎక్కువగా స్కెచ్ పెన్లో అందరికీ చాలా ఇష్టమైన కలర్ అండి. ఫస్ట్ కూడా అయిపోయే కలర్ కూడా ఇదేనండి. అటువంటి హైలైట్ కలర్ తీసుకుని జాగ్రత్తగా ఏం చేస్తున్నానంటే ఎఫ్ అనే అక్షరం మధ్యలో చేస్తున్నానండి. అంటే 3 కలర్స్ డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తున్నాయి. చూడండి, ఒక పక్కన డార్క్ సైడ్ ఉంటే కనుక ఎలా కనిపిస్తుందో, ఒక పక్కన షేడింగ్ ఇస్తే ఎలా కనిపించింది, ఒక పక్కన కలరింగ్ వేస్తే ఎలా కనిపిస్తుందో ఒక్కసారి చూడండి. చూస్తున్నారా? ఇలా కనిపిస్తున్న ఈ కలర్ చూస్తే కనుక అందరికీ ఆశ్చర్యం కలుగుతుందండి. ఎందుకంటే ఇలా ఉంటుందా 3Dలో ఉన్నటువంటి ఎఫ్ అనే అక్షరం అని మనకు అనిపిస్తుందండి. చూస్తున్నారా? ఇలా నీట్గా మనం ఎఫ్ అనే అక్షరానికి మనం ఏం చేస్తామంటే షేడింగ్ చేస్తామండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా షేడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక మన డయాగ్రామ్ అనేది హైలైట్గా కనిపిస్తుందండి. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా కనిపిస్తున్న ఈ డయాగ్రామ్ని మనం ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా చేసిన తర్వాత దీని షేడింగ్ అనేది చూపించాలండి. చూస్తున్నారా? ఈ షేడింగ్ అనేది నీట్గా చూపిస్తే కనుక మనం కరెక్ట్గా ఆ 3D ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. బ్యాక్ సైడ్ వెనక వచ్చేటప్పటికి నీట్గా ఎఫ్ అనే అక్షరాన్ని దాని వెలుగు నీళ్ళు అనేవి జాగ్రత్తగా చూపిస్తున్నానండి. ఆ వెలుగు నీళ్ళని జాగ్రత్తగా చూపిస్తే కనుక ఈ అక్షరాలు అనేవి నీట్గా ఉంటాయండి. చూస్తున్నారా? ఇలా లైన్స్ అనేవి స్ట్రోక్స్ ద్వారా నీట్గా పెన్సిల్తో ఇస్తున్నానండి. అంటే పైన ఉన్నటువంటి అక్షరం ఎలా కనిపిస్తుందో అనేది కరెక్ట్గా చూపించే విధంగా చేస్తున్నాను. చూస్తున్నారా? ఇలా చేసిన తర్వాత పేపర్ స్టంట్తో కూడా దీన్ని ఏం చేస్తామంటే షేడ్ చేస్తామండి. చూస్తున్నారా? ఈ విధంగా మనం ఎఫ్ అనే అక్షరాన్ని 3Dలో చూపిస్తే కనుక అందంగా ఉండాలి కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా ఈ ఎఫ్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా మనం షేడ్ చేస్తే కనుక అందంగా ఉన్నటువంటి షేడ్లు అనేవి కరెక్ట్గా చేస్తే కనుక ఈ ఎఫ్ అనే అక్షరం అనేది 3Dలో కనిపిస్తుందండి. అయితే దీని రిఫ్లెక్షన్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ఈ కత్తెరతో అంటే చుట్టూరు ఉన్నటువంటి ఎఫ్ అనే అక్షరానికి చుట్టూరు కట్ చేస్తే ఎలా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఒకసారి ఎఫ్ పక్కన కనిపిస్తున్నటువంటి కటింగ్ అనేది చేస్తున్నానండి. చూడండి, అంటే 3Dలో కనిపించాలనే ఉద్దేశంతో దాన్ని ఎఫ్ని కట్ చేస్తున్నానండి. అంటే వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్తో ఎఫ్ అనేది ఎలా కనిపిస్తుంది, మనం చేసిన వర్క్ ఎలా ఉంది అనే ఉద్దేశంతో ఎఫ్ని జాగ్రత్తగా కట్ చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా? ఇలా ఎఫ్ అనే అక్షరాన్ని నీట్గా చేస్తే కనుక మనకి చాలా అందంగా కనిపిస్తుంది. అంటే చాలామంది హైలైట్గా ఎలా కనిపించే విధంగా నీట్గా చేస్తూ ఉంటారండి. అదే విధంగా మనం కూడా మా యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళందరికీ ఈ ఎఫ్ అనే అక్షరం అనేది 3Dలో కనిపిస్తే ఎలా ఉంటుంది అది కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ ఎఫ్ అనే అక్షరాన్ని నీట్గా 3Dలో కట్ చేసి చూపిస్తున్నానండి. చూస్తున్నారా? ఈ విధంగా 3Dలో డ్రా చేసిన తర్వాత మనం నీట్గా కట్ చేస్తే కనుక మన డయాగ్రామ్ అనేది చాలా అందంగా కనిపిస్తుందండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా నీట్గా మనం ప్రజెంట్ చేస్తే కనుక మన డయాగ్రామ్ అనేది అందంగా ఉంటే కనుక అందరికీ చూపించడానికి కూడా అందంగా ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ డయాగ్రామ్ మీకు ఇలా మీరు కూడా ఏదైనా డయాగ్రామ్ గీస్తే కనుక అందంగా చేస్తే కనుక ఆ డయాగ్రామ్ కూడా అందంగా ఉంటుందండి. చూడండి, ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి, అలాగే చిన్న కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్.